నిర్మాతలుగా మారి కోట్లలో నష్టపోయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 దేవయాని గారు సుస్వాగతం మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేవయాని గారు హీరోయిన్ గా రాణిస్తున్న టైంలోనే తన హస్బెండ్ అయిన రాజ్ కుమారన్ గారు డైరెక్ట్ చేసిన పలు మూవీస్ కి ప్రొడ్యూసర్ గా చేశారు. అయితే ఆ మూవీస్ అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో దేవయాని గారు కోట్లలో నష్టపోయారు. నెంబర్ 2 చార్మి గారు నీతోడు కావాలి మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జ్యోతిలక్ష్మి మూవీతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన చార్మి గారు ఇప్పటి వరకు 7 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అయితే వీటిలో ఒక్క ఇస్మార్ట్ శంకర్ మూవీ తప్ప మిగిలినవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు మిగిల్చినవే. నెంబర్ 3 భూమిక గారు నీతోడు కావాలి మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే భూమిక గారు తకిట అనే మూవీకి ప్రొడ్యూసర్ గా చేశారు. 2 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1 కోటి వరకు నష్టాలను మిగిల్చింది. నెంబర్ 4 శ్రీదేవి గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలిగారు. అయితే శ్రీదేవి గారు తన హస్బెండ్ అయిన బోనీ కపూర్ గారితో కలిసి పలు మూవీస్ కి కో ప్రొడ్యూసర్ గా చేశారు. ఆ మూవీస్ అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో శ్రీదేవి గారు మళ్ళీ ప్రొడక్షన్ వైపు చూడలేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.